వేడి వేడి అన్నం, ఈ ఆలు కర్రీ, నెయ్యి కూడా వేసా, ఎందుకంటే డ్రైగా ఉండొద్దు, వెట్గా ఉండాలి. అబ్బా చల్లగా ఉంది, అన్నం కాలుతుంది. మళ్ళీ అన్నం చల్లగా అయిపోవద్దు, వేడి వేడిగా తినాలి. యాక్చువల్లీ బాక్స్లో పెట్టుకుంటాం, కానీ ఆకలితో కదా మళ్ళీ బాక్స్ అవుతాను. టెడ్డీగాడు ఉంటే ఇలా తినిపించేది, అయినా టెడ్డీగాడు ఎప్పుడు నేను నా చేత అన్నం తినడు వాడు. లడ్డు చేద్దాం, పెట్టా. నెయ్యి ఆలు ఉల్లిపాయ తినిపిస్తాను నీకుదా, మంచిగా ఉండా. నిన్న నిన్న నేను తిన్నావా? ఇంతకుముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ ఆలు అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, మా చిన్నతనంలో విజయవాడలో పెద్దమ్మ వాళ్ళు, పెద్దమ్మ అంటే అందరు పెద్దమ్మ కాదు, ఒక్క పెద్దమ్మ ఆవిడ ఇలా ఆలు చేసి సాంబార్ పప్పుచారు చేస్తారు, పప్పుచారు అంటారు కదా. అలా పప్పుచారును ఆలు ఫ్రై, మామూలుగా నేను ఎక్కడ కూర్చొని తిన్నా అవి వీడియో తీయడు, అందుకు అవి ఫోన్ చేయాలని ముందే కూర్చున్నా. కానీ అవి అసలు తినట్లు, నాకు అది బాధ అవుతుంది. ఒక ముద్ద తినవా? స్నానంకి వెళ్ళాలి, అదే అనుకున్నా. ప్రాబ్లం ఏంటంటే నిమిషం వీడియో తీయాలని ఉంది, కానీ తీయడానికి ఎవరు లేరు. సెల్ఫ్ కెమెరా పెట్టుకుంటే రావట్లేదు, బ్యాక్ నుంచి తీయడానికి పర్సన్ లేడు నాకు తోడు.